హాయ్ మాధురి, ఏం చేస్తున్నావు? శ్రీలత కిచెన్లో నువ్వేం చేస్తున్నావు? ఈ రోజు స్పెషల్ సాబుదానా కిచిడి తెలుసా? ఓకే, చూడు నేను ఎలా చేస్తున్నాను. ఏంటి ఇక్కడ ఫ్రెండ్ తినకు కూడా చూపిస్తున్నావా? తన కూడా మా వెరైటీస్ చూపించాలి కదా. అంటే చాలా ఇష్టము. అందుకని నేను ఫస్ట్ చూడు, సాబుదానా నానబెట్టేసుకోవాలి గంట. అంటే సాబుదానా జస్ట్ తడిచే వరకు. దాని తర్వాత దాంట్లో పల్లిపొడి వేసుకో, కొంచెం ఉప్పు వేసుకో. ఇక్కడ బాణీలో కొంచెం పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసుకో. నీకు కావాలంటే టమాటా ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కొంచెం పోపు వేసిన తర్వాత ఇట్లా సాబుదానా ఇది మిక్స్ వేసేసుకోండి. ఇట్లా కొంచెం ఆవిరికి పెట్టేస్తారు. ఒక 10 minutes చాలు. మనకు ఇట్లా దాని కలర్ చేంజ్ అయిపోతుంది. ఇది ఉడికినట్టు మనకు అనిపిస్తుంది కదా, అంతవరకు పెట్టేసి చాలు. కొంచెం కలిపేసి ఇట్లా పెట్టేసి మూత పెట్టేసేయండి. సిమ్ దాంట్లో పెట్టేసేయండి. హెల్దీ రెసిపీ, ఈజీ, తొందరగా అయిపోతుంది, హాయిగా తినవచ్చు, టేస్టీగా ఉంటుంది. ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే ఈజీగా తయారు చేసి హెల్దీ రెసిపీ. చాలా ఎవరికైనా ఉపవాసం ఉంటే కూడా నో ప్రాబ్లం. ఇది చాలా హెల్దీ ఫుడ్, స్టఫీ ఉంటుంది. చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు మంచిగా ఆనందంగా వేడివేడిగా తినేసి వెళ్ళిపోతారు. థ్యాంక్స్ లత.